డైలీ టేస్ట్ ది డైలీ. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత పర్యటన సాగుతోందా? ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్పై వ్యతిరేక ప్రచారమే ఎజెండాగా కవిత పర్యటన జరుగుతోందా? ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలని కవిత ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇంతకీ కవిత ఆశయం ఏంటి? కొత్త పార్టీ పెట్టి సత్తా చాటుతుందా, లేక ఏదో ఒక పార్టీతో జట కట్టేందుకే కవిత పొలిటికల్ టూర్ సాగుతోందా? ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. బీఆర్ఎస్ రాజకీయాల్లో ఓ దశాబ్దానికి పైగా చక్రం తిప్పిన కవిత ఓసారి ఎంపీ, ఎమ్మెల్సీగా సేవ చేశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి ఆలోచనలో భాగంగా కవిత జనంబాట పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగారు. ప్రస్తుతం కవిత 33 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే తన పర్యటనలో కేసీఆర్ చుట్టూ ఉన్న కీలక నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా ఉన్న నేతలపై అటాక్కు దిగుతున్నారు. ప్రస్తుతం కవిత దూకుడు చూస్తుంటే మాత్రం ఆమె టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాలడమే అన్న చర్చ జరుగుతోంది. తాజాగా వనపర్తి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. అక్కడ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తనపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాల వల్ల వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వనపర్తిలో ఏ చిన్నపిల్లాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకాలు చెబుతున్నారని అన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల మీద రుద్ది ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి లాంటి మనుషులు రాజకీయాల్లో ఉండకూడదు. నిరంజన్ రెడ్డి బీసీలు, ఉద్యమకారులపై పెట్టిన కేసుల గురించి బాధితులు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అందులో అసైన్ భూములు కూడా ఉన్నాయని కవిత ఆరోపించారు. కృష్ణానది కాలువలు సైతం ఆయన ఫామ్ హౌస్లో నుంచి వెళుతోందని స్థానికులు చెబుతున్నట్టు కవిత ఆరోపించారు. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసును కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా, సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా కదా భూములు? ఇటువంటి నాయకులు ఏ పార్టీ కూడా సహకరించుంటారు. కరెక్ట్ కాదు. అంటే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారా? ఒక్కసారి కాదు, 2 సార్లు జైలు పంపిస్తారు ఒక్కొక్కరిని. ఏమన్యాయం? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు? నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా నా మీద మాట్లాడు తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలోనూ కవిత బీఆర్ఎస్ లీడర్లనే టార్గెట్ చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం పనులను ఓ బినామీ కంపెనీకి ఇచ్చారని, అది హరీష్ రావు బినామీ కంపెనీ అని ఆరోపించారు. దానిపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వ నివేదిక తెప్పించుకొని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలోనూ కవిత టూర్ కొనసాగింది. ఈ పర్యటనలో గత ప్రభుత్వం భూ నిర్వాసితులకు కేవలం ఎకరాకు 4 లక్షల పరిహారమే ఇచ్చిందని ఆరోపించారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో అందరికీ న్యాయం చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన జగదీష్ రెడ్డి సవాల్ చేసి పత్తా లేకుండా పారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది? 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో పర్యటించారు.
వెలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్లో కోల్పోయిన భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామంలో ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాగృతి రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు కవిత. అంతకుముందు మెదక్ జిల్లాలో పర్యటించిన కవిత మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికీ ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది. రెండవది 540 ఎకరాలు దాదాపుగా తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైస్ ఇచ్చి తీసుకున్నారు. సరే తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే. అది కూడా లేదు. ఇంకా అసలే భూమిలోని వాళ్ళకైతే ఎంట్రీ కూడా లేదు. సో ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది. ఇక నల్గొండ జిల్లా పర్యటనలోనూ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని కిష్టరాంపల్లి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన భూ నిర్వాసితులతో కవిత మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం భూ నిర్వాసితులకు కేవలం ఎకరాకు 4 లక్షల పరిహారమే ఇచ్చిందని ఆరోపించారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో అందరికీ న్యాయం చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన జగదీష్ రెడ్డి సవాల్ చేసి పత్తా లేకుండా పారిపోయారని ఆరోపించారు. అయితే మునుగోడు పర్యటనలో స్థానిక ఎమ్మెల్యేను వదిలేసిన కవిత ఇక్కడ కూడా నాన్ లోకల్ లీడర్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే కవిత పర్యటనలు కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలే టార్గెట్గా అన్నట్టుగా సాగుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలను కవిత బద్నాం చేస్తున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉండగా ఏమేం చేశారో వారి బాగోతాలు బయట పెడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉండగా వారిని పల్లెత్తు మాట అనని కవిత ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారనే చర్చ సైతం లేకపోలేదు. ఏది ఏమైనా కవిత మాత్రం తన నోటికి పని చెబుతూ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.